ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరంటూ లేకపోయి ఉంటే మేము మా కుటుంబాలు ఏమైపోయావో తండ్రి. మీరున్నారు కనుక ఈరోజు మేము ఈ విధంగా క్షేమంగా చరించుచున్నాము, జీవించుచున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును నీవు ఇచ్చిన పిల్లలందరికీ విని గ్రహించగల మంచి మనసును అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమునై ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి క్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లిస్తూ అలాగే కూడొచ్చి మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. సంతోషము దొరుకు స్థలం ఎక్కడా అనేటువంటి ఒక మంచి సందర్భాన్ని ఆలోచించేద్దాం. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరైనా సరే సంతోషమే కావాలని కోరుకుంటాము కూడా, ఇంక్లూడింగ్ మీ. నేనైనా మీరైనా ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, దేవుని నమ్మిన వారు కావచ్చు, నమ్మని వారు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకునేది ఏంటంటే సంతోషంగా కావాలి, నాకు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా నా జీవితం ఉండాలి, సంతోషంగా నా కుటుంబం ఉండాలి, సంతోషంగానే నేను ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటారు. ఏమండి? అంతే కదా. ఈరోజు సంతోషం కాకుండా నాకు దుఃఖం రావాలి, నాకు బాధలు రావాలి, నాకు సమస్యలు రావాలి, నాకు కష్టాలు రావాలి, నేను ఏడుస్తూ కూర్చోవాలి అని ఎవరైనా కోరుకుంటారా అండి? సపోజ్ ఒక వ్యాపారం పెట్టారనుకోండి, వ్యాపారం పెట్టేటప్పుడు ఏమని కోరుకుంటాం? ఈ వ్యాపారాన్ని 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాను, దీన్ని 10,000 చేయాలనుకుంటారు. లేదా ఒక 1,00,000 రూపాయలతో నేను స్టార్ట్ చేస్తున్నాను, దీన్ని అంతకంతకు డెవలప్ చేయాలనుకుంటాడు. లేదా ఒక ఉద్యోగంలో చేరుకున్నాడు, ఇదిగో మొదటగా ప్రారంభ స్థాయిలో నేర్చుకున్నాడు, ఆ తర్వాత అంచెలంచెలుగా ఏమవ్వాలి? ఎదిగిపోవాలి ప్రమోషన్స్ మీద. అలాగే ఏదైనా సరే, ఏ పొజిషన్ అయినా సరే మనిషి ఏమనుకుంటాడంటే డెవలప్మెంట్ కోరుకుంటాడు. డెవలప్మెంట్ అంటే సంతోషమే కోరుకుంటున్నాడు, కానీ ఆవేదన కానీ, కష్టము కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ, శోధనలు కానీ, నష్టాలు కానీ కోరుకుంటారా అని ఆలోచిస్తే ఏ ఒక్క మనిషి కూడా ఆ ఛాయలకు కూడా కనిపించవు. విచిత్రమైన సంగతి ఏంటంటే, మనం అందరూ కూడా సంతోషం కావాలని కోరుకుంటున్నప్పటికీ, ప్రతి మనిషి కూడా నాకు సంతోషమే కావాలని కోరుకుంటున్నప్పటికీ, వారి వారి జీవితాలలో సంతోషము కంటే ఎక్కువ ఏమొస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు బాధలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు, ఏమంటే లేనిపోని ఇరిటేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కానీ మనమంతా ఏమనుకుంటాం? ప్రాముఖ్యంగా మనందరూ కోరుకునేది ఏంటంటే ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి. చాలామంది పండితులు కూడా చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగానే మీరు ప్రశాంతంగా ఉండాలనంటే, మీ రోజంతా సంతోషంగా ఉండాలంటే యోగా చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి, లేదంటే నువ్వు మెడిటేషన్ చేయండి. ఇవి చేస్తే సంతోషంగా ఉండగలమా? అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏమిదో కోరుకుంటున్నాడు, ఏం వెతుకుచున్నాడు అని అంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని. ఇదన్నా మార్కెట్లో వస్తువా? ఒక కంప్యూటర్ ఎక్కడ దొరుకుతుందని అంటే ఒక పలానా షాప్ పేరు చెప్పగలం. మటన్ ఎక్కడ దొరుకుతుందనంటే పలానా షాప్ పేరు చెప్పగలం, పలానా చోటు చెప్పగలం. ఏమంటే కూరగాయలు ఎక్కడ దొరుకుతున్నాయంటే పలానా మార్కెట్ అనే స్థలం చెప్పగలం. లేదా పలానా కారు కొందాం అనుకుంటున్నామండి అని అన్నారు అనుకోండి, పలానా షోరూమ్ స్థలం చెప్పగలం. అంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక చోట దొరికేటువంటి స్థలం ఉంది. కారు దొరికే స్థలం ఉంది, బండి దొరికే స్థలం ఉంది, కూరగాయలు దొరికే స్థలం ఉంది, చికెన్ మటన్ దొరికే స్థలం ఉంది, ప్రతి దానికి స్థలం ఉంది. కానీ మనిషికి సంతోషం దొరికే స్థలం ఎక్కడుంది? హాస్పిటల్లో దొరుకుతుందా? లేకపోతే మంచి మంచి విద్యాలయాల్లో దొరుకుతుందా? లేకపోతే మంచి యూనివర్సిటీలో ఏమైనా దొరుకుతుందా? లేకపోతే విదేశాల్లో ఎక్కడ దొరుకుతుందా? లేకపోతే పార్కుల్లోకి వెళ్ళిపోతే పార్కుల్లో ఏమైనా సంతోషం దొరుకుతుందా? పార్కుల్లోకి వెళ్ళి చచ్చిపోయిన వారు ఎంతమంది లేదు చెప్పండి? ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్ళి సముద్రంలో కొట్టుపోయిన వారు ఎంతమంది లేదు చెప్పండి? అది సంతోషం దొరికినట్టు అక్కడ. ఒకడు కొట్టుకుపోతే వాడు వెనకున్న కుటుంబాలన్నీ కూడా బోరు నేడుస్తున్నాయి. అది సంతోషం ఎందుకు అవుతుంది? ఒక పోను నువ్వు వెళ్ళినప్పటికీ ఒక 10 నిమిషాలు మాత్రం అక్కడ ఉండి వచ్చేయగలవే తప్ప అంతకంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది నీకు? పోనీ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఎంటర్టైన్మెంట్ అనేది సరే కొంతమంది ఏమనుకుంటారంటే సినిమా థియేటర్లో దొరుకుతుందండి. ఎంటర్టైన్ చేయడానికి సినిమా థియేటర్లు ఉన్నాయండి. 2.5 గంటల సేపు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారండి, మమ్మల్ని సంతోషపరుస్తారు. లేదంటే సీరియల్స్ ఉన్నాయండి, టీవీ ముందు కూర్చుంటే సాయంత్రం 6 గంటల నుంచి కూర్చుంటే అర్ధరాత్రి 12 గంటల వరకు అలుపు లేకుండా చూస్తామండి ఏడుస్తూ.
ఏమండి, నటించి వాళ్ళు ఏడుస్తున్నారు, నిజంగా నువ్వు ఏడుస్తున్నావు ఇక్కడ సీరియల్ చూస్తూ. ఏమండి, ఈ మధ్యకాలంలో సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు పండితులందరూ. ఏంటంటే ఎక్కువగా గొడవలు జరగడానికి, ఎక్కువగా సమస్యలు లేవనెత్తడానికి, ఎక్కువగా ఈ హత్యలు నేరాలు పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఈ సినిమాలు సీరియల్ చూడడం వల్లేనటండి. ఒక మెసేజ్ వచ్చింది మన సోషల్ మీడియాలో. ఏంటంటే ముందు ముందు రాబోయేటువంటి రోజులలో కుటుంబ వ్యవస్థ ఏమైపోద్దని చెప్పారో తెలుసా అండి? విచ్ఛిన్నమవబోతుంది అని చెప్పారండి. ఎందుకో తెలుసా? ఈరోజు బంధాలకి విలువ లేదు. ఏమండి, కుటుంబాలకి విలువ లేదు, బంధుత్వాలకి విలువ లేదు. ఏమండి, ఒకప్పుడు నాకు తెలిసినంతవరకు ఒక 40 సంవత్సరాలు వెనక ఆలోచిస్తేనంటే నాకు తెలిసినంతవరకు నేను ఆలోచించి చెప్పగలిగింది ఏంటో తెలుసా? ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. ఒకే యజమాని, అందులో ఇంచుమించు 30-40 మంది సభ్యులు ఉండేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఇంతకీ ఇంచుమించుగా ఆ 30-40 మంది అంటే సుమారు ఒక 10 కుటుంబాలండి. అర్థమవుతుందా? ఈరోజు మన భాషలో చెప్పాలంటే ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు, 4 కదా. 40 మంది అంటే 10 కుటుంబాలు. అలాంటి 10 కుటుంబాలను ఒకే ఒక వ్యక్తి, ఒక యజమాని కంట్రోల్ చేసేవారు. కంట్రోలింగ్ ఆఫీసర్ అంటే మనం ఇప్పుడు అయితే మా డిపార్ట్మెంట్లో ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన కింద మేము ఎంతమంది ఉంటామో తెలుసా? మహా అయితే ఒక 20-30 మంది ఉంటామండి. 20-30 మందిని కంట్రోల్ చేస్తున్నందుకు ఆయన ఏమన్నామంటే మేము కంట్రోల్ చేసేటువంటి కంట్రోల్ ఆఫీసర్ అన్నాం. ఇక 40 మందిని కంట్రోల్ చేసేవారు ఒక ఉమ్మడి కుటుంబంలో. ఆయన ఎవరవుతారు ఇప్పుడు? ఆయన కంట్రోలింగ్ ఆఫీసరే. అప్పుడు ఎంత బాగుండేదండి బంధుత్వం ఎంత బాగుండేదండి. అప్పుడు ఒక చొక్కా కొనుక్కోవాలని ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది తెలుసు? అప్పుడు ఆ పెద్దయినే చెప్పాలి. అత్తారింటికి వెళ్ళాలంటే ఆ పెద్దయినే చెప్పాలి. ఏ పని చేయాలన్నా, పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఆ పెద్దయిన పర్మిషన్ తీసుకోవాలి. అలాగ తీసుకోవడానికి ఈరోజు నామోషి ఫీల్ అయిపోతున్నారు మనుషులు. అదవుతుందండి. ఈగో ఫీలింగ్స్ పెరిగిపోయాయి, స్వార్థాలు పెరిగిపోయాయి, మోసాలు పెరిగిపోయాయి, అసూయలు పెరిగిపోయాయి, ద్వేషాలు పెరిగిపోయాయి. కాబట్టి నీవెంత అంటే నీవెంత అనే స్టేజ్కి వచ్చేసరి ఈరోజు. ఏమండి, అంతవరకు ఎందుకండి? ఒక భార్య భర్తను చూడండి. ఇప్పుడు ఒక భార్య భర్తను ఆలోచించండి. 40 మంది గురించి పక్కన పెడదాం. ఉమ్మడి కుటుంబం 40 మంది అన్నాను కదా, 40 మందిని పక్కన పెడదాం. 2 గురించి ఆలోచించండి. ఒక భార్య భర్త ఉన్నారనుకోండి. సపోజ్ 2కి ఉద్యోగం ఉంది. ఏమండి, 2కి ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరు తగ్గుతారు చెప్పండి? ఎవరు తగ్గుతారు చెప్పండి? ఆవిడని చెప్పి స్త్రీ అని చెప్పి ఆవిడని తగ్గుతుందా? పోనీ పురుషుడు అని చెప్పేసి పోనీ తగ్గించుకుని జీవించాలి కదని చెప్పి ఈయన తగ్గుతాడా? నేనెంత అంటే నేనెంత అనే మాటలు వస్తాయి. అక్కడి నుంచి ఏమవుతుందనంటే ఆ బంధుత్వం బీటలు తీస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, లేదు, సంతోషాలు లేవండి. ఈరోజు చాలామంది జీవితాలు ఒకవేళ వాళ్ళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందేమో కానీ వారి మనసులో మాత్రం ఏముంటుందో తెలుసా? చెప్పుకోలేని బాధ అండి. అప్పుడు ఒక పెద్ద మాట అంటాడు. ఏమైనా తెలుసా అండి? ఏమనంటే కడుపు చింపుకుంటే కాలమే పడుతుందట. అంటే అర్థం ఏంటిందుకు? పైకి నవ్వుతూ కనిపిస్తున్నా, చిరునవ్వుతో కనిపిస్తూ ఉన్నా చాలామంది జీవితాల్లో కనిపిస్తున్నాయి ఇవి. ఏమండి, మనం నిజంగా లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా దిగమింగుకుని ఏం చేస్తామనంటే నవ్వుతున్నట్టుగా, ఆనందంగా ఉన్నట్టుగా, సంతోషంగానే ఉన్నట్టుగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే తయారైంది ఈరోజు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఈరోజు నిజంగా నీ కుటుంబంలో లేదా నా కుటుంబంలో, మన అందరి కుటుంబాలలో సంతోషం దొరుకుతుందా? ఈరోజు చాలామంది పెళ్ళైన తర్వాత భర్తలు కానీ భార్యలు కానీ ఇంటికల్లని భయపడుతున్నారు అనంటే ఆ ఇంటి దగ్గర సంతోషం దొరుకుతున్నట్ట దొరకలేనట్టు చెప్పండి? అదవుతుంది మీకు ఎందుకు? పెళ్ళి కాకముందు అబ్బాయి ప్రతిరోజు 7 గంటలకు ఇంటికి వచ్చేసేవాడు. పెళ్ళైన తర్వాత 10 గంటలకు వస్తున్నాడంటే దాని అర్థం ఏంటెందుకు? అంటే ఎక్కడో తేడాగా ఉందన్నమాట. అంటే సంతోషం అనేది దొరకటం లేదు ఈరోజు మనిషికి. ఎందుకు చెప్పమంటారా? దేవుని ప్రేమ లేదు కాబట్టి. దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని మనస్తత్వం అర్థమైతే, దేవుని లక్షణాలు అర్థమైతే, దేవుని గొప్పతనం అర్థమైతే మనమంతా కూడా చాలా బాగుంటామండి. మన కుటుంబాలు బాగుంటాయండి, మన పిల్లలు బాగుంటాయండి. అందుకు ఒక చక్కని మాట మనం ఆలోచిస్తేనండి, కీర్తనల గ్రంథము 130 అధ్యాయము 137వ వచనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెబుతున్న చక్కని మాట చూడగలిగితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఈరోజు మనిషి ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాడు? ఎందుకు? దేవుని మీద ఆశ పెట్టుకోవట్లేదు కాబట్టి సంతోషం దొరకట్లేదు వీడికి.
మనీ మీద ఆశ పెట్టుకున్నాడు, ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నాడు, పెళ్లి మీద ఆశ పెట్టుకున్నాడు, సంపద మీద ఆశ పెట్టుకున్నాడు, ఆస్తి అంతస్తు మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రతి దాని మీద, దేవుని మీద తప్ప ప్రతి దాని మీద ఆశ పెట్టుకున్నావు నీవు. అందుకనే ఏం దొరకట్లేదో తెలుసా నీకు? మంచి సంతోషం దొరకటం లేదు నీకు. ఏమన్నా చూడండి అక్కడ, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఏందో చెప్పని చూసి నీకు ప్రారంభంలో సెల్ ఫోన్ దొరికే స్థలం ఉంది, కార్లు దొరికే స్థలం ఉంది, కూరగాయలు దొరికే స్థలం ఉంది, బట్టలు దొరికే స్థలం ఉంది, బంగారం దొరికే స్థలం ఉంది, ప్రతి దానికి దొరికే స్థలం ఉంది. కానీ కృప దొరికే స్థలము కానీ, సంతోషం దొరికే స్థలము కానీ, ఆనందం దొరికే స్థలము కానీ ఎక్కడుందని చెప్తున్నారంటే, ఎక్కడుందట మళ్ళీ చెబుతున్నాడు అన్నమాట. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన దగ్గర దొరుకుతుంది అయ్యా. నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకు? పోలీస్ స్టేషన్లోనా? ఏమండి, ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన కేసులు ఎంతవరకు పరిష్కరించబడుతున్నాయి? పోలీస్ స్టేషన్ నుంచి పోనీ జడ్జి గారి దగ్గరికి వరకు, అంటే కోర్టు వరకు వెళ్ళినటువంటి కేసులు ఎంతవరకు పరిష్కరించబడుతున్నాయి? లేదే, పరిష్కరించబడటం లేదు. అక్కడ దొరకదు నీకు సమస్య పరిష్కారం. దేవుని యొద్ద దొరుకుతుంది. నీకు కావలసిన ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని యొద్ద దొరుకుతుంది. ఇంకో మాట కూడా చూడండి, అదే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇందాకేం చెప్పారు అక్కడ? యెహోవా యొద్ద నీకు కృప దొరుకుతుందయ్యా, యెహోవా యొద్ద నీకు విమోచన దొరుకుతుందయ్యా. నీ సమస్యలకు విమోచన కావాలా? నీ కష్టాల దగ్గర నుంచి నువ్వు విడిపించబడాలా? అయితే ఇక ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదయ్యా. ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదయ్యా. ఎవరి దగ్గరికి వెళ్తే లాభం ఉంటుంది చెప్పండి? లాయర్ గారి దగ్గరికి వెళ్తావా? జడ్జి గారి దగ్గరికి వెళ్తావా? ఏమండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తావా? లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తావా? లేదా నీకు తెలిసిన పెద్దల దగ్గరికి వెళ్తావా? లేదు. ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయము జరగదు, పరిష్కారం దొరకదు. ఎక్కడ దొరుకుతుందట? దేవుని యొద్ద మాత్రమే నీకేం దొరుకుతుందంటే విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. మరొక మాట కూడా చూడండి, అదే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 43వ వచనం చూడండి ఒకసారి. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను అని రాయబడి చూడండి. అక్కడ వెలుపలికి రప్పిస్తారట దేవుడు. ఎలాగా? సంతోషముతో. ఒక హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఒక పేషెంట్ వచ్చేటప్పుడు ఎలా రావాలి? రోగం ముదుర్చుకుని రాకూడదు. ఏమండి, 98%తో 98 డిగ్రీస్తో వెళ్ళినటువంటి జ్వరం 102, 103తో వెనక్కి రాకూడదు. తగ్గిపోయి నార్మల్గా రావాలి ఇంటికి. అంతేనండి. ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్ళేటప్పుడు చక్కగా వెళ్ళి వచ్చేటప్పుడు శవంలాగా వచ్చేటప్పుడు ఏంటి ఉపయోగం? లేదు కదా. అంటే ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నయమైపోయి స్వస్థత పొందుకొని బయటికి రావాలి, ఆ రోగం తగ్గించుకొని బయటికి రావాలి. అలాగే దేవుని దగ్గరికి వస్తే నీ కుటుంబ పరిష్కారం, నీ కుటుంబానికి ఒక మంచి మార్గం, నీ కుటుంబానికి ఒక సంతోషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక మార్గాన్ని చూపించగలడు దేవుడు. అదే చెప్తున్నారు ఇక్కడ. నాయన మళ్ళీ చదువుతున్న మంచి మాట 43వ వచనం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ అని రాయబడి చూడండి అక్కడ. ఆయన తన ప్రజలను, ఎవరైతే ప్రతి సమస్యను తీసుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారో వారి జీవితాలను, వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? దేవుడు తన ప్రజలను సంతోషధ్వనితో ఊరేగింపజేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత భరోసా అండి దేవుడు ఇస్తున్నాడు నీకు. ఎక్కడ దొరకని సంతోషము నేను ఇస్తానంటున్నాడండి దేవుడు. ఎక్కడ నీ సమస్యకు పరిష్కారం దొరకలేదా? నా దగ్గర ఉంది రామ్మ అని అడుగుతున్నాడండి. రాలేవా నీకు దేవుని దగ్గరికి? ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి చూడు. నీ సమస్య పరిష్కార మార్గం దేవుని యొద్ద ఉందని ఒక్క మాట నువ్వు తెలుసుకుంటే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ సమస్యకు పరిష్కారం ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదవగలిగితే 25వ వచనం. ఇక్కడ చక్కటి సందర్భం మీకు చెప్తానండి. మీకు చాలాసార్లు చదువుకున్న మాటే, చాలాసార్లు విన్న మాటే. అక్కడ చూడగలిగితే 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగినట్టు ఒక స్త్రీ ఉండెను. ఈ సందర్భం మన అందరికీ తెలియంది కాదు, తెలుసు కదండి. 12 సంవత్సరాల నుండి ఏమండి బ్లడ్ అయిపోతుంది ఆవిడకి. అదవుతుందా మీకు? ఎందుకు రక్తస్రావ రోగం అని అంటే నెలసరి వచ్చేటువంటి సమయంలో ప్రతి స్త్రీమూర్తికి కూడా మెచ్యూరిటీ అయిన దగ్గర నుంచి మరలా నెలసరి ఆగిపోయేంత వరకు
నెలకొకసారి 3 నుంచి 5 రోజులు రక్తస్రావం జరుగుతుంది. అలాంటిది 3 నుండి 5 రోజులు కాదండి, 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా రక్తం బయటకు పోతుందని పాప తల్లికి. 12 సంవత్సరాల నుండి 1 రోజు 2 రోజులు కాదు, నెలకి 2-3 రోజులు లేదా 5 రోజులు వస్తేనే డేలా అయిపోతారు మనుషులు వీళ్ళు. ఏమండి, నెలకి 3-4-5 రోజులు మాత్రమే రక్తస్రావం జరిగితే ఏమండి ఆ 3-4 రోజులు ఎంత ఇరిటేషన్ అవుతారో తెలుసా, పాపం ఎంత బలహీనం అయిపోతారో తెలుసా. అలాంటిది ఈ తల్లికి ఎప్పటి నుంచట, ఎన్ని సంవత్సరాల నుంచట, 1 కాదు 2 కాదు 3 కాదు 12 సంవత్సరాల నుండి రక్తం దారులైపోతూ ఉందటండి బాబు. ఎంత ప్రమాదమో, ఎంత బలహీనం అయిపోయి ఉండాలి తల్లి, ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తెలుసు. అక్కడ కింద చదువుకుంటూ పెడితే ఎన్నో తిప్పల పడి రాయబడిందని కింద, ఎన్నో తిప్పల పడి. ఏమండి, 1 వారం రోజుల పాటు నీకు నాకు జ్వరం వచ్చి తగ్గకపోతే ఒక డాక్టర్ మారుతారు, మరొక డాక్టర్ మారుస్తాం, మరొక డాక్టర్ మారుస్తాం, మరొక డాక్టర్ మారుస్తాం. 1 వారం రోజులు తగ్గకపోతే 100 మందిని మారుస్తాం మనమైతే డాక్టర్ని, అవునా? అలాంటిది 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం తగ్గకపోతే పాపం ఆవిడ ఏం చేసిందో చూడండి ఒకసారి. ఆవిడ ఏం చేసిందో చూడండి అక్కడ ఏమన్నారు అక్కడ, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి, అంటే ప్రతి స్పెషలిస్ట్ని కూడా కలిసిందండి ఆవిడ. నా రోగాన్ని మీరు బాగు చేస్తారయ్యా, నా రోగానికి మీ పరిష్కారం చెప్పగలరయ్యా, నా రోగానికి మీరు ఒక పులి స్టాప్ పెట్టగలరా అని అడిగింది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. కానీ ఎవరైనా చేయగలిగారా? 12 సంవత్సరాల నుండి ఆమె రోగాన్ని తగ్గించలేకపోయారండి. ఆమె సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆమె సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి అది. ఆమె అనుకోలేదు, ఆమెకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కాబట్టి నా డబ్బుతో నేను నయం చేసుకోగలను అనుకుంది. నా ఆస్తి అంతస్తు అమ్ముకునైనా సరే ఈ రోగాన్ని తగ్గించుకుందాం అనుకుంది. కానీ అవుతుందా చెప్పండి? ఈరోజు నా ఆరోగ్యం నన్ను కాపాడలేదు, నా ఆస్తి నన్ను కాపాడలేదు, నా అంతస్తు నన్ను కాపాడలేదు, నా ఉద్యోగం నన్ను కాపాడలేదు, నాకున్న డబ్బు, నా బలగం, నా ఆస్తి, అంతస్తు, నా అందం నన్ను కాపాడలేదు. నన్ను కాపాడవలసినది, నా పరిష్కార మార్గము, నా సమస్యలన్నిటికీ కూడా ఏకైక మార్గం ఎవరో తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారండి. చూడండి కింద చెప్పి ఏమన్నారు చూడండి, కింద చదవండి మంచి మాట. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఖర్చు పెట్టి ఎంత మాత్రమున ప్రయోజనము లేక మరింత డేలా అయిపోయిందండి, మరింత సంకటపడిపోయిందట. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే మొత్తం అంతా ఆర్పేసుకుందండి. అదొద్దు మీకు భాషలో చెప్పాలంటే తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. ఇంకేమీ లేదు ఆవిడ దగ్గర, కాళ్ళు చేతులు తప్ప. అర్థమైందండి? 12 సంవత్సరాల నుంచి రోగం నయం చేసుకోలేక 12 సంవత్సరాల నుంచి బాధపడి తిరిగి అలిసిపోయిందండి. ఇంకా ఖర్చు పెట్టడానికి లేదు, తిరగడానికి లేదు, మారని డాక్టర్లు అంటూ లేరు, కలవని వైద్యులు అంటే ఎవరో కనిపించడం లేదు. ఇక ఏం చేద్దాం అనుకుందో తెలుసా? ఇక చస్తే చచ్చిపోదాం అనుకుంటుందండి. ఇక ఏమండి, మనం కూడా తిరిగి అలసిపోయావేమో, నీవు కూడా నీ సమస్యలతో అలసిపోయావేమో, నీ బాధలతో నువ్వు కూడా అలసిపోయావేమో, నా జీవితానికి మార్చేవారు ఎవరో లేరనుకుంటున్నావేమో. అయ్యా, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఒకరున్నారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ కుటుంబాన్ని మార్చడానికి ఒకరున్నారు, నీ సమస్యలకు పరిష్కారం ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు అయ్యా, యేసయ్య. ఆ యేసయ్య నీ కుటుంబాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మారతానంతే, నువ్వు మారటానంటే, నువ్వు మారతాను అని మాటిస్తే, నువ్వు మారి దేవునికి నిజంగా సంపూర్ణంగా అప్పగించబడితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి కిందకి ఏమన్నారు అక్కడ, ఏమన్నా చూడండి అక్కడ 27వ వచనం. ఆమె యేసుని గూర్చి విని అని రాయబడి చూడండి. మంచి పదప్రయోగం అండి అది. ఎవరి గురించి విందట ఆవిడ? యేసుక్రీస్తు వారి గురించి వింది, యేసయ్య గురించి వింది, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వింది, యేసుక్రీస్తు ఎంత గొప్పవారో వింది. నా పరిష్కారం, నా సమస్యకు పరిష్కారం ఎవరని తెలుసుకుందో తెలుసా? యేసయ్య. అబ్బా, ఇది ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఇది చూస్తున్న వారు మీకు అర్థమైందా? నా కుటుంబంలో సంతోషం దొరకాలంటే నా కుటుంబంలో ఎవరు ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు వారు ఉండాలని చెప్పి గుండెల మీద చేయొచ్చు చెప్పగలను నేనైతే. నా కుటుంబంలో సంతోషం ఉండాలనంటే, నేను సంతోషంగా ఉండాలనంటే, నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలనంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరు మోకాళ్ళు కూడా ఎవరిని స్మరించాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని స్మరించాలండి, స్మరించాలి. అది యేసుక్రీస్తు వారి గురించి విన్న తర్వాత ఆ తల్లి గారి జీవితంలో జరిగిన మార్పు ఏంటో తెలుసా?
చూడండి ఒకసారి ఏమన్నారు అక్కడ, యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాల నుంచి తిరిగి 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 అలసిపోయి ఇక ఏమీ చేయలేనటువంటి దీనస్థితిలో పడి ఉన్నటువంటి ఆ తల్లికి ఒక మాట వినిపించింది, ఒక సువార్త ధ్వని వినిపించింది. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు వారు నీ సమస్యకు పరిష్కారం. నీ సంతోషం కలగాలనంటే, నీ కుటుంబంలో మరల నువ్వు గంతులు వేస్తూ ఒక లేడి పిల్లలాగా నువ్వు సంతోషంగా ఉండాలని అంటే నీ కుటుంబంలో నువ్వు ఎవరిని ఆహ్వానించాలో తెలుసా? యేసయ్యను ఆహ్వానించాలని చెప్పి ఎప్పుడైతే ఒక మాట విన్న తర్వాత విశ్వసించిన తర్వాత వెళ్ళింది, జనసమూహంలో వెనక నుంచి యేసుక్రీస్తు వారిని ముట్టుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె శరీరంలో ఒక గొప్ప మార్పు మొదలయ్యింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి వరకు ధారగా పోతుంది, ఒక ట్యాప్ విప్పితే వాటర్ ఎలాగైతే పోతుందో అలా ధారగా పోయినట్టుంది పాపం తల్లికి. అలాంటిది ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ముట్టుకున్నదో ఆ తల్లి వెంటనే తన శరీరంలో కట్టబడినటువంటి రక్తస్రావం అర్థమయ్యింది. అమ్మో, నా జీవితంలో నిజంగా ఇక తిరుగులేదు సంతోషం. చూడండి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ తల్లికి ఎక్కడ దొరికింది సంతోషం చెప్పండి? మీకు ఎక్కడ దొరికింది సంతోషం చెప్పండి? ఏమండి, నా జీవితం గురించి నేను ఆలోచిస్తే, మన అందరి జీవితాల గురించి మనం ఆలోచిస్తే, దేవుని నమ్మకం ముందు, యేసుక్రీస్తు పాదాల దగ్గర రాకముందు మన జీవితాలు ఎలాంటివి చెప్పండి? వ్యభిచారం చేసినటువంటి జీవితాలు కాదా? త్రాగినటువంటి జీవితాలు కాదా? అనేక మంది మనలో ఉన్నటువంటి వారందరం కూడా అనేక సార్లు లోకంలో కలిసిపోయిన వారము కాదా? అబద్ధాలాడిన వారము, వ్యభిచారం చేసిన వారము, తిరుగుబోతులము, త్రాగుబోతులము, వ్యభిచారులము, అనేక రకాలుగా తప్పుల మీద తప్పులు చేసిన వారము కాదా మనమంతా? ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చామో ఆయన మన కుటుంబానికి నెమ్మది కలిగి చేశారు. ఆయన మన జీవితంలో సంతోషాన్ని ఏర్పరిచారు. అందుకే ఆయన యొద్ద, ఆ దేవుని యొద్ద మనకేం దొరుకుతుందట? సంతోషము దొరుకుతుంది. ఇంకో మాట కూడా చూడగలిగితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, సంతోషముగా ఉండుట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. సొలొమోను గారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రతి మనిషికి కూడా ఏం కావాలనుకున్నారంటే, శాశ్వతముగా సంతోషముగా ఉండడం కంటే, సుఖముగా బ్రతకడం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. ఈరోజు ఎవరున్నారు అలా చెప్పండి? కంటే నేను నిద్ర పడడం లేదు చాలామందికి, కడుపు నిండా తినడానికి లేదు. ఏమండి, కోట్లు సంపాదించారు. మా ఫ్రెండ్ ఒకటి తెలిసిన వాడు అండి, కోట్లు సంపాదించాడు అండి, కానీ షుగర్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు, డ్రింక్స్ తాగకూడదు, ఏమండి ఎక్కువగా తినకూడదు, ఏమండి మసాలాలు తినకూడదు. వాడు చూడడానికి తప్ప తినడానికి పనికిరాదు. ఏంటి ఉపయోగం కోట్లుండి? అందుకే చక్కని మాట సొలొమోను గారు చెబుతూ, నాయన జీవితంలో సంతోషంగా బ్రతకడం కంటేను, ఇంకేమన్నారంటే అక్కడ 12వ వచనంలో, సుఖముగా బ్రతకట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదయ్యా. నరులకి శ్రేష్టమైనదంటే ఏదనంటే, దేవుని ప్రేమ చొప్పున దేవుని కనుసైగలో బ్రతుకుచు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని పాదాల చెంత బ్రతికితే వారికి సుఖముగా సంతోషం అనేది దొరుకుతుంది. ఇప్పుడు చదివాం కదా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి, ఆ స్త్రీమూర్తి ఎప్పుడైతే రక్తం కట్టబడిందో ఆ రోజు నుంచి తన కుటుంబంలో ఎలా ఉంటుందో చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పండగ వాతావరణం. ఇక చనిపోతాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి బ్రతికి చక్కగా మరలా ఇంటికి వచ్చాడు అనుకోండి, మనకి ఎలాగుంటుంది? ఇక వెంటనే పార్టీ చేసుకుంటాం మనమైతే. అదవుతుందండి, మనం వెంటనే పార్టీ పెట్టేసుకుంటాం. ఒక 10th క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి, వెంటనే పార్టీ ఎదురంటాం. ఒక కారు కొనుక్కున్నాడు అనుకో, వెంటనే పార్టీ. ఒక బండి కొనుక్కున్నాడా, వెంటనే పార్టీ. పెళ్ళి అయ్యిందా, వెంటనే పార్టీ. ఆ ప్రతిదానికి పార్టీయే, మనకి ప్రతిదానికి సంతోషమే. ఏమంటే ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి ఎంత సంతోషంగా అయిందని చెప్పండి? ఆమెకు సంతోషం ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఎందుకు? ప్రభు పాదాల దగ్గర దొరికింది. మరి నీకు నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, మన కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఎవరికి చెప్పినా, ఈ మాట చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎవరికి చెప్పినా ప్రమాదం. అది నీ తోబుట్టువులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు, అవకాశం వచ్చినప్పుడు దెప్పు పొడుస్తారు నిన్ను. మళ్ళా
అదే దేవుని చెప్పుకుంటే, నీ ప్రతి విషయాన్ని కూడా, నీ ప్రతి బాధను కూడా దేవునితో షేర్ చేసుకుంటే ఆయన విమర్శించే వ్యక్తి కాదు, నిన్ను మరలా తిరిగి బాధ పెట్టే వ్యక్తి కాదు, నిన్ను అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు నేను నిందించేటువంటి వ్యక్తి అంతకంటే కాదు ప్రియమైన దేవుని పిల్లారా. అదే నీ అవసరాలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు నీ తోటి వారితోనో, నీ పొరుగు వారితోనో, నీ చుట్టూ ఉన్న వారితో, నీ బెస్ట్ ఫ్రెండ్తో చెప్పుకున్నావు అనుకో, ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏమవుతాడో తెలుసా, తర్వాత గోస్ట్ ఫ్రెండ్గా మారిపోతాడు వాడు. అదవుతుందా? నీ వీక్నెస్లన్నీ వాడికి చెబుతావు. ఏమండి, తల్లికి చెప్పవు, తండ్రికి చెప్పవు, నీ అన్నదమ్ముడికి చెప్పవు, నీ అక్క చెల్లికి చెప్పవు, నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులకి చెప్పవు, నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తావు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేస్తాడు తర్వాత? చెప్పండి. మన ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏమండి, ఒకరిద్దరు ప్రేమించుకున్నారటండి. ఏమండి, లవ్ చేసుకుంటే ఒక అమ్మాయిని మీడియేటర్గా పెట్టుకుని ఆవిడ్ని లెటర్ ఇమ్మని చెబితే ఆ లెటర్ తన లెటర్గా ఇచ్చి ఈవిడ కనెక్ట్ అయిపోయింది అక్కడ. అర్థమవుతుంది మీకు ఎందుకు లింకు? ఇలాంటివి చాలా జరుగుతుంది ఈ మధ్యలో. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పినంటే ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు తల్లిదండ్రులకి చెప్పకుండా, బంధువులకు చెప్పకుండా, అన్నదమ్ములకి చెప్పకుండా, అక్క చెల్లెళ్ళకి చెప్పకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళు చెప్పావు అనుకో, అవే దాన్ని వీక్ పాయింట్గా తీసుకునేది నేను బ్లాక్మెయిల్ చేయొచ్చేమో. ఎంతమంది చేయట్లేదు చెప్పండి అలాగా? ఏమండి, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసినటువంటి ఆ రహస్య పాపాన్ని మీ అమ్మకు చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా? మీ నాన్న చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా? మీ ఆయన చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా? మీ భర్తకు లేదా మీ ఆవిడకి చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా? వద్దు. నీ తప్పు అయితే, నీ పాపం అయితే, నువ్వు చేసేది నిజంగా తప్పు అయితే విడిచిపెట్టి ప్రభువు దగ్గర ఒప్పుకో. నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ప్రభువు నిన్ను నిందించే వ్యక్తి కాదు. అమ్మా, పాపంలో పట్టబడినటువంటి స్త్రీ, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వారందరూ నిందిస్తుంటే, వారందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇది అలాంటిది, ఇది అలాంటిది, ఇది అలాంటిది, దీన్ని ఎలా చేయండి, దీన్ని ఎలా చేయండి, దీన్ని చంపేయండి, రాళ్ళతో కొట్టండి అని చెప్పి వాళ్ళు నానా నిందలు వేస్తుంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా, ఇంకా పాపం చేయకు తల్లి. అబ్బా, ఆ మాట గుండి పిండేసి ఉంటుందండి బాబు. వెళ్ళిన తర్వాత మరలా ఆ వ్యభిచారం వైపు కన్నెత్తి కూడా చూడలేదండి తల్లి. తెలుసా విషయం? నేను మరి ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవునితో నువ్వు అనుసంధానం చేసుకుంటే, నువ్వు ప్రతిదాన్ని కూడా దేవునితో నువ్వు కలిసి మాట్లాడుకొని నువ్వు పాపాన్ని విడిచిపెట్టిన వాడవైతే దేవుడు నిన్ను మరలా తర్వాత నిన్ను దెబ్బపొడి చేసేటువంటి దేవుడు కాదు, నిన్ను విమర్శించేటువంటి దేవుడు కాదు, నిన్ను అరచేతుల్లో చెక్కుకునేటువంటి దేవుడు అండి. ఆయన అనవసరంగా నిన్ను బాధ పెట్టేటువంటి వ్యక్తి కాదు, నిన్ను అత్యంత ప్రేమతో చూసుకునేటువంటి వ్యక్తి అండి బాబా ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మనం సంతోషంగా ఉండాలనంటే, మన కుటుంబం సంతోషంగా ఉండాలనంటే, మనమందరం సంతోషంగా ఉండాలంటే మనకి ఏకైక మార్గం, ఏకైక స్థానం, ఏకైక స్థలం, మన సంతోషం దొరికే స్థలం ఎక్కడో తెలుసా? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర, మన తండ్రి అయినటువంటి దేవుని పాదాల దగ్గర అక్కడికి వెళ్ళిపోదాం. మనకి ఎంతటి సమస్య వచ్చినా, తండ్రి నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, దీని నుంచి గట్టెక్కించేది మీరే, మా పెద్దలు కాదు, మా కోర్టులు కాదు, మా పోలీస్ స్టేషన్స్ కాదు, మా చుట్టూ ఉన్నటువంటి ఎవ్వరూ కాదయ్యా, మీరైతే నీ సమస్యకు పరిష్కారం చూపించగలరు మహాప్రభువు అని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే, నీ మనసు నచ్చితే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం నీకు చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి, సంతోషము దొరుకు స్థలం ఎక్కడా? ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సహోదరుడా, సహోదరి, మనందరికీ సంతోషం దొరికేది ఎక్కడో తెలుసా? మన దేవుని దగ్గరే. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎంత సమస్య వచ్చినా మనం వెళ్ళి మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడిపోతే దేవుడే మనకి పరిష్కారం చూపించగలడు. ఆలోచించండి, దేవుని ప్రేమించండి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకండి. ఆ విధంగా మనం అందరం ఉందాం. ఓకేనండి, తలంచిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయనా, మాకు తెలిసి తెలియక ఎవరెవరి మీద ఆధారపడుతున్నామేమో, సంతోషం ఎక్కడ దొరుకుతుందని అక్కడ పరుగులు పెడుతున్నామేమో కాదయ్యా, సంతోషం కేవలం మీ దగ్గరే దొరుకుతుందని నేర్చుకున్నామయ్యా. ఇక్కడ తెలిసి తెలియక పొరపాటు చేసేమేమో క్షమించండి. ఇక నుంచైనా సంపూర్ణంగా మీ మీద ఆధారపడి బ్రతికే మహాభాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మా కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతిదాన్ని కూడా మీరే చక్కబెట్టి, ప్రతిదానికి సమయం కలదని చెప్పారు నాయన. మీరే తోడుగా నీడగా ఉండి మమ్మల్ని, మా కుటుంబంలో మీరు ఆశీర్వదించమని, సహాయం దయచేయమని, మీరే ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.